ఎస్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లో ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎక్సర్సైజ్ 4.2 చూస్తున్నామండి. సో ఆల్రెడీ 3 చాప్టర్స్ చెప్పి పోస్ట్ చేస్తున్నాను అండ్ 4th చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో అండ్ 4.1 ఎక్సర్సైజ్ చెప్పి పోస్ట్ చేస్తున్నానండి. సో ఈరోజు మనం 4.2 ఎక్సర్సైజ్ చూస్తున్నాం. So here first question, find the roots of the following quadratic equations by factorization method. So factorization method already మనం చూస్తున్నామండి చాలా సార్లు. సో ఇది చాలా ఈజీగానే ఉంటుంది. Let us start the first problem in first Roman. So what is that? X square minus 3x minus 10 equals to 0. So find the roots of this equation by using factorization method. Okay నండి. సో factorization method యూస్ చేసి మనం రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. Yes, let us see. Here first you have to take LHS. Take LHS equals to x square minus 3x minus 10. ఓకే, సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 3 ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు చూస్తే 10 ఉంది. సో ఈ రెండింటిని మల్టిప్లై, దీని ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అండ్ కాన్స్టాంట్ని మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో ఆ వాల్యూని ఇక్కడ రాసుకోవాలి. సో 10 into 1 10. సో ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు డూ ఫ్యాక్టర్స్. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఫ్యాక్టర్స్ ఫర్ 10. సో 10కి ఫ్యాక్టర్స్ ఏ విధంగా రావాలంటే ఇక్కడ ఎంత ఉందో చూడండి 3 ఉంది. సో మనకు ఇక్కడ వచ్చే ఫ్యాక్టర్స్ని యాడ్ చేసినా లేదంటే సబ్ట్రాక్ట్ చేసినా మనకు 3 అనేది రావాలి. ఓకే, అలాంటి ఫ్యాక్టర్స్ని ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఏమవుతుంది 5 2s are 10. సో ఇప్పుడు మనకి ఎంత రావాలి? మల్టిప్లై చేస్తే ఏమో 10 రావాలి. ఈ వీటిని సబ్ట్రాక్ట్ చేసినా లేదా యాడ్ చేసినా ఎక్కడున్న వాల్యూ మనకు రావాలన్నమాట. సో ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. కాబట్టి ఈ రెండింటిని మనం ఏం చేస్తే 3 వస్తుంది? సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. am I right? సో సబ్ట్రాక్ట్ చేయాలి అండ్ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి 3కి ఏ సింబల్ ఉండాలి? మైనస్ ఉండాలి. సో వచ్చినటువంటి రిజల్ట్కి మైనస్ ఉండాలంటే ఈ రెండిట్లో దేనికి మనం మైనస్ పెట్టాల్సి ఉంటుంది? పెద్ద వాల్యూకి మైనస్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సో అప్పుడు సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత పెద్ద వాల్యూ సైన్ మనం తీసుకుంటాం కాబట్టి మైనస్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2x మైనస్ 10. సో ఈ విధంగా రాసుకోవాలి. మైనస్ 5x అండ్ ప్లస్ 2x. సో ఇప్పుడు చూడండి 5xలో నుంచి 2x పోతే 3x అండ్ పెద్దదాని సైన్ ఏముంది? మనకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటాం. అండ్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 5 2s are 10 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో నా ఈ రెండింటిలో మనకు x కామన్ ఉంది, కామన్ తీస్తున్నాను, x ఉంటుంది రిమైనింగ్, మైనస్ ఇక్కడ 5xలో x పోతే 5 ఉంటుంది, ప్లస్ ఇక్కడ 2 కామన్ తీస్తున్నాను, రిమైనింగ్ x ఉంటుంది. ఈ రెండింటిలో 2 కామన్ వస్తే ఏమవుతుంది? 5 10లో నుంచి 2 పోతే కామన్గా ఇంక మనకు 5 ఉంటుంది. సో కావాలంటే మల్టిప్లై చేయండి. 2 into x 2x, 2 into 5 10. ఓకే, సో నౌ ఇప్పుడు ఇవి ఒక 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది. ఈ 2 టర్మ్స్లో నుంచి మనకు కామన్గా ఉండేది ఏముంది? x మైనస్ 5. ఇక్కడ కూడా మనకు x మైనస్ 5 ఉంది. సో ఈ రెండిట్లో నుంచి మనం x మైనస్ 5ని కామన్ తీస్తున్నాం. సో x మైనస్ 5 అనేది కామన్ వచ్చేస్తే ఇంక ఇక్కడ ఏముంటుంది? x ఉంది ప్లస్ ఇక్కడ x మైనస్ 5 బయటకు వస్తే ఇంకేముంది? ఇక్కడ 2 ఉంది. సో ఈ రెండు మనకు వచ్చాయన్నమాట. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఏం రాస్తామంటే ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏమి ఇచ్చారండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 ఈక్వల్స్ టు 0 ఆర్ ద values of x
when these two x minus 5 into x plus 2 equals to 0. సో ఈ రెండు ఈక్వల్స్ టు 0 అయినప్పుడు మనకు వచ్చేటటువంటి x వాల్యూసే ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేసి మీనింగ్ ఇది. సో ఈ లైన్ అనేది ప్రతి దాంట్లో కామన్ అండి. సో ఇది లైన్ మీరు గుర్తుపెట్టుకో ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ లైన్ అనేది ప్రతి దాంట్లో మీరు కామన్గా రాయవలసి ఉంటుంది. సో ఇప్పుడు ఈక్వల్ చేయండి. x minus 5 equals to 0 or x plus 2 equals to 0. So x equals to 5 or x equals to minus 2. So that's it. So x values. So the roots of the given quadratic equation are ఏమొచ్చాయి 5 or minus 2. Okay, so ఈ విధంగా మనం చేయవలసి ఉంటుంది. Okay, shall we go for next problem? Yes. Next. సో చాలా ఈజీగానే ఉంటుందండి. మనకు కాన్స్టాంట్ ఏదైతే ఉందో ఆ కాన్స్టాంట్ని మనం మల్టిపుల్గా రాసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ప్రాబ్లం చూడండి. 2x² + x - 6 = 0. ఫస్ట్ టేక్ LHS equals to 2x² + x - 6. సో ఇక్కడ నుంచి మనం ఏం తీసుకోవాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? సో 2 × 6 12 వస్తుంది, మైనస్ సింబల్ ఉంది. సో ఇక్కడ మనకు దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉండాలంటే మల్టిప్లై చేస్తే మనకు 12 రావాలి, -12 రావాలి. యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది, 1 రావాలి. సో ఎలా తీసుకుంటాం? 4 3s are 12. ఓకేనండి. సో ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 12 అయితే వచ్చింది, కానీ -12 రావాలంటే ఈ రెండింటిలో ఏదో ఒక దానికి మైనస్ అనేది పెట్టాలి. సో దేనికి మైనస్ పెట్టాలి అని అంటే ఇక్కడ చూస్తుంది మనకు ఈ రెండింటిని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 1 రావాలి. సో ఏం చేస్తే 1 వస్తుంది మనకు? 4 - 3 అయితే 1 వస్తుంది, అవునా? అంటే ఇక్కడ +1 రావాలి కాబట్టి పెద్దదానికి ప్లస్సే ఉండాలి, చిన్నదానికి మైనస్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి 4 3s are 12, మైనస్ ఉంది కాబట్టి మైనస్, 4 - 3 1. సో మనకు కావాల్సింది వచ్చింది 2x² + 4x - 3x - 6. నౌ ఈ రెండిట్లో నుంచి మనము 2x కామన్ తీసేస్తామా? 2x కామన్ పోతే ఇంకేముంటుంది? ఒక x ఉంటుంది, ప్లస్ ఒక 2 అనేది ఉంటుంది, -3 కామన్ తీస్తే x + 2 ఉంటుంది. నెక్స్ట్, సో ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది. ఈ రెండు టర్మ్లో నుంచి కామన్గా ఏముంది మనకు? x + 2 ఉంది. x + 2ని కామన్ తీస్తే ఇంకేముంది? రిమైనింగ్ 2x ఉంది, మైనస్ ఇక్కడ ఇంకేముంది? x + 2 బయట వస్తే 3 ఉంది. సో ఇంక నాకు రాశాను కదండి, సేమ్ స్టెప్ ఇక్కడ మీరు దాన్ని రాసేసేయండి. రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది మనకు? x + 2 × 2x - 3 = 0. సో x + 2 = 0 or 2x - 3 = 0. సో x = -2 or here 2x = 3 ఇటు పక్కకు పోతే ప్లస్ అవుతుంది. నెక్స్ట్ x ఇక్కడ మల్టిప్లై చేసి అటు పక్కకు పోతే 3/2. సో x వాల్యూ -2 or 3/2. సో ఈ విధంగా వస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్. షల్ వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం? ఎస్. సో ఇక్కడ చూడండి, కొద్దిగా చూడగానే కాంప్లికేటెడ్ అన్న విధంగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ ద కాంప్లికేటెడ్ ప్రాబ్లం. సో చూద్దాం, మన ప్రాసెస్ మనం ఫాలో అయిపోతాం. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, కాన్స్టాంట్ అండ్ x² యొక్క కోఎఫిషియంట్. సో రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 5√2 × √2. ఓకే, దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడండి, 5√2 × √2 ఏమవుతుంది? 5 × √2 ఏమవుతుందండి? 2 కదా, లేదంటే ఇంకా రాసుకుని √2² స్క్వేర్ రూట్ పోతే 5 × 2 దట్ ఈక్వల్స్ ఎంత? 10. ఓకే, సో 10 వచ్చింది.
అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 10 వచ్చింది. ఇప్పుడు 10 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి మనం. ఓకేనండి. ఏ విధంగా ఉండాలంటే ఆ 10 యొక్క ఫ్యాక్టర్స్ అనేవి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 7 రావాలి, మల్టిప్లై చేస్తే 10 రావాలి. సో ఏముంటుంది మనకు 10 అంటే ఆబ్వియస్లీ మనకు గుర్తొచ్చేది 5 2s. సో 5ని 2ని యాడ్ చేస్తే 7 వచ్చేస్తుంది మనకు. ఓకే, అండ్ 5ని 2ని మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. సో ఫ్యాక్టర్స్ ఏమవుతాయి ఇక్కడ మనకు? సో ఫస్ట్ స్టెప్ ఏంటి? టేక్ LHS, దట్ ఈస్ LHS ఈక్వల్స్ టు √2x² + 7x + 5 √2. సో దాని నుంచి మనకి ఏమవుతుంది? √2x² + 7x ఎట్లా రాస్తాం? విడదీసి 5x + 2x + 5 √2. అండ్ ఇంకా చూస్తే ఇక్కడ మనకు చూడండి కామన్ ఏమొస్తుంది? ఇక్కడ మనకు x కామన్ వస్తుంది కదా. సో x కామన్ తీసేస్తే √2x + 5 ఉంటుంది, ప్లస్ ఇక్కడ చూడండి మనకు కామన్ ఉండేది ఏముంది? ఇక్కడ మనకు √2ని కామన్ తీస్తాం మనం దీంట్లో నుంచి. సో √2ని కామన్ తీస్తే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 2 ఉందండి. 2ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? √2 × √2గా రాసుకోవచ్చు. am I right? 2 ఉంది, 2ని మనం √2 × √2 రాయొచ్చు. అంటే ఇక్కడ √2 × √2 ఉందని ఇమాజిన్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఒక √2 బయటికి తీస్తే ఇంకొక √2 ఉంటుంది కదా లోపల, √2 అండ్ x ఉంటుంది, ప్లస్ ఇక్కడ √2 బయట వచ్చింది కాబట్టి ఇంకేముంది? 5 ఉంది. సో నౌ √2x + 5, √2x + 5 ఈ రెండు టర్మ్స్లో మనకు కామన్గా ఉండేది ఏంటి? √2x + 5 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? ఇంక ఇది కామన్ వచ్చేస్తే x ఉంటుంది, ప్లస్ ఇక్కడ మనకు √2 ఉంటుంది. సో ఇక్కడ మనం రాయవలసిన స్టెప్ రాసేయండి. ఓకే, రాసిన తర్వాత వాటిని 0కి ఈక్వల్ చేసుకుంటే √2x + 5 ఇంటూ x + √2 = 0. సో √2x + 5 = 0 or x + √2 = 0. సో ఇక్కడ నుంచి మనకి ఇదేమొస్తుంది? x = -5, ఇది అటు పక్కకు పోయింది. నెక్స్ట్ డైరెక్ట్ స్టెప్ వేస్తున్నానండి, బై √2 or x = -√2. సో x వాల్యూ -√2 అయినా అవ్వచ్చు, లేదంటే -5/√2 అయినా అవ్వచ్చు. సో కనిపిస్తుంది కదండి అటు పక్కకి మీకు? ఎస్. ఓకే, సో ఈ విధంగా మనకు ఫ్యాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం 2x² - x + 1/8 = 0. సో ఇక్కడ మనకు LCM ఫస్ట్ టేక్ LHS ఈక్వల్స్ టు 2x² - x + 1/8. సో దీని నుంచి మనం చూడండి సింప్లిఫై చేస్తాం. 8 అనేది LCM తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ ఏం లేదు, బై 1 ఉంది కాబట్టి 8తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 1 8 * 8 × 2 16 minus 1 8 and 8 into 1 8x plus 1. సో ఇప్పుడు మనము దీనిని చూస్తే 1/8 into 16x² minus 8x plus 1 ఈ విధంగా చూసుకోవచ్చు. సో దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాలి. సో చూడండి ఏముంది? ఇక్కడ 1 ఉంది కాన్స్టాంట్, ఇక్కడ 16 ఉంది. సో 1 × 16 16 అంటే 16కి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా రావాలి? అవి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకు 8 రావాలి, అండ్ ప్రోడక్ట్ చేస్తే 16 రావాలి. సో అదేమవుతుంది? 4 అవుతుంది అనమాట. 4 4 = 16 అండ్ ఇక్కడేమో మైనస్ సింబల్ రావాలి మనకు. సో 4ని యాడ్ చేసి మైనస్ రావాలంటే ఏమవ్వాలి? ఇక్కడ మైనసే, ఇక్కడ మైనస్ అవ్వాలి, అవునా? సో 1/8 16x² - 4x - 4x + 1 ఈ విధంగా రాసుకోవాల్సి వస్తుంది. నౌ 1/8
ఇక్కడ చూడండి కామన్ ఏముంది రెండిట్లో 4x కామన్ వస్తుంది కదా. సో దీంట్లో 4 దీంట్లో x ఉంది, ఇక్కడ కూడా 4x ఉంది. కామన్ పోతే ఇంక ఇక్కడ ఏముంటుంది 4x ఉంటుంది -1 ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకు -1 కామన్ తీస్తాం, ఎందుకంటే ఇక్కడ ఉండేదే మనకు ఈ బ్రాకెట్లో కూడా రావాలి కాబట్టి -1 కామన్ తీస్తే ఏమవుతుంది మైనస్ పోయింది కాబట్టి +4x, ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ కామన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది అనమాట -1. ఎందుకంటే ఇది మల్టిప్లై చేసి చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, సో ఈ విధంగా మనకు వచ్చింది. నెక్స్ట్ దీని నుంచి మనం 1/8 ఇంటూ, సో ఈ టర్మ్లో కామన్గా ఉండేది ఏంటి 4x - 1. సో 4x - 1 కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంది ఇక్కడ 4x ఉంది మైనస్ ఇక్కడ 1 ఉంది. సో చూడండి రెండు సేమ్గా వచ్చాయన్నమాట 4x - 1 4x - 1. సో ఇప్పుడు మనం రాయవలసిన స్టెప్ అనేది ఇక్కడ రాసేద్దాం. రాసిన తర్వాత వాటిల్ని దేనికి ఈక్వల్ చేసుకోవాలి 0కి ఈక్వల్ చేసుకోవాలి. సో 1/8 ఇంటూ 4x - 1 ఇంటూ 4x - 1 ఈక్వల్స్ టు 0. సో 8 ఇటు పక్కకు పోతే 0 అయిపోతుంది కాబట్టి 4x - 1 ఈక్వల్స్ టు 0 ఆర్ 4x - 1 ఈక్వల్స్ టు 0. సో దీని నుంచి మనకి x వాల్యూ ఏమొస్తుందండి x ఈక్వల్స్ టు 1/4 ఆర్ x ఈక్వల్స్ టు 1/4. ఓకే, సో రెండు కూడా సేమ్ వచ్చాయి కాబట్టి వీటిని మనం ఏమని చెప్తాం కోఇన్సిడెంట్ రూట్స్ అనేసి అంటారు. మీకు స్టార్టింగ్లో చెప్పున్నాను ఫస్ట్ వీడియోలో. సో సేమ్ రూట్స్ వస్తే వాటిని మనం కోఇన్సిడెంట్ రూట్స్ అనేసి చెప్తాం అనమాట. ఓకే, సో డిస్క్రిమినెంట్ ఏమవుతుంది కోఇన్సిడెంట్ రూట్స్ వస్తే ఇక్కడ మనకు కోఇన్సిడెంట్ రూట్స్ వచ్చినప్పుడు డిస్క్రిమినెంట్ అనేది ఏమవుతుంది ఈక్వల్ టు 0 అవుతుంది. ఎస్, ఓకే, షల్ వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. ఎస్, నెక్స్ట్ ఫస్ట్ రోమన్లో మనకు లాస్ట్ ప్రాబ్లం అండి. సో టేక్ LHS ఈక్వల్స్ టు 100x² - 20x + 1. సో ఇక్కడ చూడండి మనకు కాన్స్టాంట్ 1 ఉంది, x² కోఎఫిషియంట్ వచ్చి 100 ఉంది. సో రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు 1 × 100 అవుతుంది. సో దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఏ విధంగా ఉండాలంటే యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 20 రావాలి, ప్రోడక్ట్ చేస్తే 100 రావాలి. సో 100కి మనకు ప్రోడక్ట్ చేస్తే పాసిబుల్ ఉండేవి ఏముంటుంది 2 × 50 ఉంటుంది. సో ఈ రెండింటిని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 20 పాసిబుల్ కాదు. అలాగే 4 × 25 చూసుకోవచ్చు, అది కూడా పాసిబుల్ కాదు, 20 రాదు మనకు. సో నెక్స్ట్ 10 × 10 చూడండి 10 10s are 100 అండ్ ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 20 వస్తుంది. కానీ మైనస్ ఉండాలంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి రెండిటికి కూడా మైనస్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు యాడ్ చేసి మైనస్ పెట్టుకోవచ్చు మనం. సో 100x² - 10x - 10x + 1. సో 10 × 10 100 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 100 సరిపోయింది కదా. అండ్ ఈ రెండింటిని యాడ్ చేసి మైనస్ సింబల్ పెట్టుకోవచ్చు మనం. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కామన్ మనకి ఏమొస్తుంది రెండిట్లో 10x కామన్ తీసుకుంటే ఇక్కడ 10x ఉంటుంది -1 ఉంటుంది. ఇక్కడ -1 కామన్ తీస్తే 10x - 1 ఉంటుంది. అంతే కదండి, మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ మైనస్ అయిపోతుంది, మైనస్ అనేది ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు టర్మ్స్లో మనకు కామన్గా ఉండేది 10x - 1. సో రెండిట్లో కామన్ తీస్తే ఇక్కడేమో 10x ఉంది -1 ఉంది. సో దేర్ఫోర్ ఇక్కడ రాయవలసిన స్టెప్ రాసేసారంటే నెక్స్ట్ ఏమవుతుంది 10x - 1 ఇంటూ 10x - 1 ఈక్వల్స్ టు 0. సో 10x - 1 ఈక్వల్స్ టు 0 ఆర్ 10x - 1 ఈక్వల్స్ టు 0. సో x ఈక్వల్స్ టు 1/10 ఆర్ x ఈక్వల్స్ టు 1/10. సో ఈ విధంగా మనకు ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ కూడా మనకు సేమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి, సేమ్ రూట్స్ వచ్చాయి కాబట్టి సో ఇక్కడ కూడా డిస్క్రిమినెంట్ ఏమవుతుంది మనకు ఈక్వల్ టు 0 అవుతుంది. వీటిలో మనం కోఇన్సిడెంట్ రూట్స్ అని కూడా అంటాం. ఓకేనండి, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ రోమన్. షల్ వి గో ఫర్ సెకండ్ రోమన్? ఎస్.
సో సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే మనకు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ ఇన్ ఎగ్జాంపుల్ 1. సో ఎగ్జాంపుల్ 1లో మనకు పేజ్ నెంబర్ 78లో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చున్నారండి. సో వాటిని సాల్వ్ చేయమని చెప్పారనమాట. సో అక్కడేమో జస్ట్ మ్యాథమెటికల్గా ఎక్స్ప్రెస్ చేయమన్నారు, రిప్రజెంట్ చేయమన్నారు. ఇప్పుడు వాటిని సాల్వ్ చేయమని చెప్తున్నారు. సో ఫస్ట్ మనం వాటికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ చూసుకుంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45 marbles. Both of them lost 5 marbles each, and the product of the number of marbles they now have is 124. We would like to find out how many marbles they had to start with. Okay, so starting లో వాళ్ళ దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో చెప్పమంటున్నారు. సో ఫస్ట్ సొల్యూషన్ చూడండి. Let the number of marbles John have, John ఏ కదండి, ఎస్, John had ఈక్వల్స్ టు ఎక్స్. సో ఎక్స్ ఉన్నాయి అనుకుంటాం. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జీవంతి హ్యాడ్. సో ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జీవంతి హ్యాడ్. సో టోటల్ ఇద్దరికి కలిపి ఎన్ని ఉన్నాయన్నారు? ఇద్దరికి కలిపి 45 ఉన్నాయన్నారు. ఓకే, సో ఒకరి దగ్గర ఉండేది మనకు తెలిసిపోయింది ఎక్స్ అనేసి. సో టోటల్ ఎన్ని ఉన్నాయి దాంట్లో నుంచి ఒకరి దగ్గర ఉన్న వాటిని తీసేస్తే ఇంకొక దగ్గర ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరి దగ్గర కలిపి 10 యాపిల్స్ ఉన్నాయి. సో నేను వచ్చి సీక్రెట్గా ఫస్ట్ అబ్బాయి దగ్గర 5 ఉన్నాయి అని చెప్పాను. సో ఇంకొకరి దగ్గర ఎన్ని ఉన్నట్లు? 5 ఉన్నట్లు కదా. ఎలాగా? 10లో నుంచి ఈ 5 తీసేస్తే రిమైనింగే ఇంకొకరి దగ్గర ఉన్నట్లు. సో అలాగే ఒకరి దగ్గర ఎక్స్ ఉన్నాయి, ఇద్దరి దగ్గర కలిపి 45 ఉన్నాయి అన్నారు. ఒకరి దగ్గర ఎక్స్ ఉన్నాయి కాబట్టి 45లో నుంచి ఎక్స్ తీసేస్తే జీవంతి దగ్గర ఉన్నటువంటి మార్బుల్స్ వచ్చేసాయి మనకు. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ లెఫ్ట్ విత్ జాన్ వెన్ హీ లాస్ట్ 5 మార్బుల్స్ అని ఇచ్చారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ రైట్ ఆఫ్టర్ losing 5 marbles each. సో ఇద్దరు దగ్గర 5 మార్బుల్స్ పోగొట్టుకున్నారంట. సో అప్పుడు ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జాన్ హ్యాడ్. సో ఎంత అవుతుంది? ఉన్న వాటిలో నుంచి 5 పోయాయి. పోవడం అంటే ఎక్స్ మైనస్ 5. అలాగే ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జీవంతి హ్యాడ్. సో అప్పుడు ఏమవుతుంది? జీవంతి దగ్గర నుంచి కూడా 5 పోయాయి. అంటే 45 మైనస్ ఎక్స్లో నుంచి 5 పోయాయి. సో 45 మైనస్ 5 ఏమవుతుంది? 40 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళిద్దరి దగ్గర ఇన్ని మార్బుల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? స్టార్టింగ్లో ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలి. ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. సో ఇంకా ఏమిచ్చాడు మనకు? క్లూ ఏమిచ్చాడంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దే నౌ హ్యావ్ ఈజ్. సో ద ప్రోడక్ట్ ఆఫ్ the product of the number of marbles, the product of the number of marbles they had. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మార్బుల్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత ఇచ్చారంటే 124. సో ఇప్పుడు ఉన్నటువంటి మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి తన దగ్గర? ఎక్స్ మైనస్ 5 జాన్ దగ్గర ఇంటూ 40 మైనస్ ఎక్స్ జీవంతి దగ్గర ఉన్నారు. సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎంత ఇచ్చారంటే 124 ఇచ్చారు. సో అది మనకు కావాల్సినటువంటి ఫైనల్ కండిషన్. సో చూడండి, దీని నుంచి మనం ఈక్వేషన్ అనేది తీసుకురావాలి. ఎక్స్ ఇంటూ 40 40 ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ minus 5 into 40 minus 200
అంతే కదండి 5 4s are 20 and 1 0. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ 5x ఈక్వల్స్ టు 124. సో నౌ ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటాం వీటిని. ఆ 124 కూడా ఇటు పక్కకు తీసుకొచ్చేస్తాం. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 40x మైనస్ 40x ఇక్కడ 5x ఏమవుతుంది టోటల్ 45x అవుతుంది కదా. సో ఒకసారి చూడండి కరెక్టేనా. x ఇంటూ 40 అండ్ x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే సో సరిపోయింది. ఇక్కడ చూడండి 45x నెక్స్ట్ మైనస్ 200 ఈ ప్లస్ ఇటు పక్కకు వస్తే మైనస్ 124 ఈక్వల్స్ టు 0. సో నెక్స్ట్ సో వీటిలో చూడండి మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 45x మైనస్ ఎంత అవుతుందండి 324 ఈక్వల్స్ టు 0. ఎందుకంటే రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి యాడ్ చేసి మైనస్ సింబల్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఫైనల్గా వచ్చినటువంటి ఈక్వేషన్. సో అక్కడ వరకు నోట్ చేసుకున్నారంటే రిమైనింగ్ అనేది మనం పైన కంటిన్యూ చేస్తాను. ఓకే సో దీనిని మనం సాల్వ్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి అన్నిట్లో నుంచి మైనస్ కామన్ తీసి ఈక్వల్ టు అటు పక్కకు పంపించేస్తే 0 ఉంది కాబట్టి మనకేం అభ్యంతరం లేకుండా సైన్ చేంజ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, ఫస్ట్ మైనస్ అంటే మనకి ఏదోగా ఉంటుంది కాబట్టి తీసి పంపించేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ తీస్తే ప్లస్ అయిపోయింది. ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది 45x. ఇక్కడ మైనస్ అనేది ప్లస్ అవుతుంది 324 ఈక్వల్స్ టు 0. సో అన్నిటి నుంచి మైనస్ కామన్ తీసి అటు పక్కకు పంపించేశాను. అటు పక్క 0 ఉంది కాబట్టి ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట మనకు. ఓకే సో ఇప్పుడు మనం దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 324 2 1s are 2 2 6s are 12 2 2s are 2 8s are 16 2 1s are. నెక్స్ట్ ఇక్కడ 3తో పాసిబుల్ అవుతుంది కదండి, లేదా 9తో అయితే డైరెక్ట్గా అయిపోతుంది. సో 3తో చూద్దాం నిదానంగా ఒక్కొక్కటి. సో 3 2s are 6 3 7s are 21. నెక్స్ట్ 3 9s are 3 3s are. ఇప్పుడు వీటిని చూసుకుందాం మనం. యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 45 రావాలి. ఓకే సో 2 2s are 4 4 3s are 12 12 3s are 36. సో ఇక్కడ 36 ఇది 3 3s are 9. ఓకే సో 36 ఉంది 9 ఉంది. సో ఈ రెండింటిని చూడండి యాడ్ చేస్తే మనకు 45 వస్తుంది కదా. ఎస్ సో ఈ రెండింటిని మనం ఫ్యాక్టర్స్గా తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 36x ఇక్కడ మైనస్ రావాలి. సో రెండింటిని యాడ్ చేసి మైనస్ రావాలంటే ఏమవ్వాలి, ఇది మైనస్ అవ్వాలి ఇది మైనస్ అవ్వాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో మైనస్ 36x ప్లస్ మైనస్ 9x ప్లస్ 324 ఈక్వల్స్ టు 0. సో నౌ ఎక్స్ కామన్ తీయండి రెండిట్లో. ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ఉంటుంది మైనస్ 36. ఇక్కడ 9 కామన్ తీయండి ఎక్స్ ఉంటుంది మైనస్ 36 ఈక్వల్స్ టు 0. సో ఈ రెండిట్లో కామన్గా ఉన్న టర్మ్ ఎక్స్ మైనస్ 36 పోతే ఇక్కడ ఎక్స్ మైనస్ ఇక్కడ 9 ఈక్వల్స్ టు 0. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈ స్టెప్ రాసేయండి. ఇక్కడ స్టెప్ రాసిన తర్వాత అవసరం లేదు, ఇక్కడ ఆల్రెడీ ఈక్వల్స్ టు 0 చేస్తున్నాం కాబట్టి అవసరం లేదు. సో ఎక్స్ ఈక్వల్స్ టు మనకు ఎక్స్ మైనస్ 36 ఈక్వల్స్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 9 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ఈక్వల్స్ టు 36 ఆర్ ఎక్స్ ఈక్వల్స్ టు 9. ఓకేనండి. సో ఇక్కడ 2 వాల్యూస్ వచ్చాయి. సో ఫస్ట్ మనం ఎక్స్ అంటే ఏంటి అసలు, ఎక్స్ అంటే మార్బుల్స్ విత్ జాన్. ఓకే సో దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్, సో ఇఫ్ పెట్టుకోండి, ఇఫ్ ద నెంబర్ ఆఫ్
marbles with John equals to 36 అనుకుంటే, అంటే జాన్ దగ్గర 36 అనుకుంటే, దెన్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ విత్ అమ్మాయి పేరు ఏంది, జీవంతి. సో జీవంతి ఈక్వల్స్ టు ఏమవుతుందండి, 45 మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 45 మైనస్ 36 దట్ ఈక్వల్స్ టు 9 ఉంటాయి అన్నమాట. ఓకే, సో అదేవిధంగా ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ విత్ జాన్ ఈక్వల్స్ టు 9, అంటే ఎక్స్ అనేది 9 వచ్చింది, 36 ఫస్ట్ 36 తీసుకుంటే ఈమె దగ్గర 9 ఉన్నట్టు. అదే ఇప్పుడు 9 తీసుకుంటే ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ విత్ జీవంతి ఏమవుతుంది, 45 మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 45 మైనస్ 9 దట్ ఈక్వల్స్ టు 36. సో ఈ విధంగా మనకు 2 ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఓకే, సెకండ్ ప్రాబ్లం. ఏ కాటేజ్ ఇండస్ట్రీ produces a certain number of toys in a day. The cost of production of each toy in rupees was found to be 55 minus the number of toys produced in a day. So on a particular day the total cost of production was 750 rupees. We would like to find out the number of toys produced on the day. సో ఇక్కడ మనకు సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ వన్. ఓకే, సో దాంట్లో మనకు ఏమి ఇచ్చిన అంటే ఏ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ ఏ సర్టైన్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఇన్ ఏ డే అన్నాడు. సో ఎన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఒక రోజులో అని అంటే ఎక్స్ అనుకుంటాం. ఓకే, సో లెట్ ద నెంబర్ ఆఫ్ toys produced in a day. సో ఒక రోజులో ఎన్ని టాయ్స్ వస్తున్నాయంటే ఎక్స్ నెంబర్ ఆఫ్ టాయ్స్ని ఒక కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుంటాం. ఓకే, సో the cost of production of each toy was found to be 55 minus the number of toys produced in a day. అంటే ఒక్కొక్క టాయ్ యొక్క ఒక్కొక్క బొమ్మ యొక్క కాస్ట్ ఎంత అని చెప్తున్నారంటే, ఒక రోజులో ఎన్ని బొమ్మలు అయితే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఎన్ని టాయ్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ టాయ్స్ని 55లోంచి తీసేయాలంట. సో వాస్ ఫౌండ్ టు బి 55 మైనస్ the number of toys produced in a day. ఓకే, సో ఒక దాని యొక్క కాస్ట్ మనకు రావాలంటే ఏం చేయాలంటే, సో ఈచ్ టాయ్ కాస్ట్, సో ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్, ఈచ్ టాయ్ యొక్క కాస్ట్ ఎంత అవుతుంది అని అంటే, పర్ డేకి ఎన్ని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఎన్ని ఎక్స్, దానిని 55లో నుంచి తీసేయండి అంటున్నాడు. అంటే 55 మైనస్ ఎక్స్ రూపీస్ అనమాట. 55 మైనస్ ఎక్స్ రూపీస్ కాస్ట్, ఒక్కొక్క టాయ్ యొక్క కాస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా అంటే, on a particular day the total cost of production was 750 rupees. సో ఒక రోజు అబ్జర్వ్ చేస్తే ఆ రోజు టోటల్ నెంబర్ అంటే ఒక రోజు మొత్తం ఒక ఎక్స్ టాయ్స్ అనేవి ప్రొడ్యూస్ చేశారు కదా. సో ఒక్కొక్క టాయ్ యొక్క కాస్ట్ వచ్చి 55 మైనస్ ఎక్స్, టోటల్ టాయ్స్ ఆ రోజు మొత్తం ప్రొడ్యూస్ చేసిన టాయ్స్ యొక్క కాస్ట్ ఎంత అంటే 750 రూపీస్ అని ఇచ్చారు. సో టోటల్ cost of production, total cost of production on a particular day, on a day అని రాసుకోండి, లేదా on a particular day అని రాసుకోండి. ఎంత ఇచ్చారంటే 750 రూపీస్.
సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక్కొక్క యాపిల్ కాస్ట్ వచ్చి 10 రూపీస్ అనుకుంటాం. ఓకే, సో చూడండి, ఒక యాపిల్ కాస్ట్ 10 రూపీస్ అనుకుంటే 5 యాపిల్స్ ఉన్నాయంట మన దగ్గర. ఓకే, సో ఎక్స్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి ఒక రోజులో. సో ఒక్క టాయ్ యొక్క కాస్ట్ 55 మైనస్ ఎక్స్ అయితే ఎక్స్ టాయ్స్ యొక్క కాస్ట్ ఎంత అవుతుంది అంటే ఆ రోజు ప్రొడ్యూస్ చేసిన అన్ని టాయ్స్ యొక్క కాస్ట్ ఏమవుతుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా ఒక్కొక్క యాపిల్ కాస్ట్ 10 రూపీస్ అయితే 5 యాపిల్స్ నా దగ్గర ఉంటే 5 యాపిల్స్ కాస్ట్ ఎంత అవుతుంది ఒకటి 10 రూపీస్ అంటే 5 వచ్చి ఎంత అవుతాయి, ఏం చేస్తాం, 5 ఇంటూ 10 చేస్తాం, 50 రూపీస్ అవుతుంది 5 యాపిల్స్ యొక్క కాస్ట్. am I right? సో 50 రూపీస్ ఎలా వచ్చింది, 5 ఇంటూ 10 చేసాం. అలాగే ఒక్కొక్క దాని యొక్క కాస్ట్ మనకు తెలుసు, టోటల్ ఎన్ని టాయ్స్ ఉన్నాయో తెలుసు. సో టోటల్ కాస్ట్ రావాలంటే ఏం చేయాలి, ఎక్స్ ఇంటూ దీనిని మల్టిప్లై చేస్తే మనకు టోటల్ కాస్ట్ అనేది వస్తుంది. సో దేర్ ఫోర్ ఎక్స్ ఇంటూ 55 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు, టోటల్ కాస్ట్ ఇక్కడ యాక్చువల్గా 750 రూపీస్ ఇచ్చాడు. ఓకే, సో టోటల్ కాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసింది ఇది, వాళ్ళు ఇచ్చింది ఇది. సో రెండు ఈక్వల్ చేసుకున్నాం. సో మల్టిప్లై 55x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఈ 750 ఇటు పక్కకు వస్తే మైనస్ 750 ఈక్వల్స్ టు 0. సో ఒక ఆర్డర్లో రాద్దాం మనం. ఈ మైనస్ని కామన్ తీసేయండి. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్, సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అవుతుంది, మైనస్ 55x, ఈ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ కామన్ తీసాం కాబట్టి, ప్లస్ 750 ఈక్వల్స్ టు 0. సో ఈ మైనస్ కామన్ తీసిన దాన్ని చూడండి, ఈ మైనస్ని ఇప్పుడు అటు పక్కకు పంపిస్తే ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. ఓకే, సో మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు దీనికి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఏమడిగాడు అక్కడ మనకు ఫైనల్గా, వీ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద డే. సో ఆ రోజు మొత్తాన్ని కలిపి ఎన్ని టాయ్స్ ప్రొడ్యూస్ చేశారో కనుక్కోవాలి. అంటే ఏం కనుక్కోవాలి, ఇక్కడ ఉంది చూడండి, ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే ఎక్స్, అంటే ఎక్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయాలి అని అంటే ఫస్ట్ మనము చూడండి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. 750 అండ్ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1, 750 వన్స్ 750. సో ఇప్పుడు మనకు మల్టిప్లై చేస్తే 750 రావాలి, యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 55 రావాలి. సో అలాంటి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇలా తీసుకోండి. సో దీంట్లో మనకు 5తో చేద్దాం. 5 1s are 5, 5 5s are 25, 0. అగైన్ 5తో చేద్దాం. 5 3s are 15, 0. అగైన్ 5తో వెళ్తుంది చూడండి. 5 6s are, అగైన్ 3తో 3 2s are. ఇప్పుడు చూడండి, 5 5s are 25 అలా పెట్టుకుంటే, నెక్స్ట్ 5 3s are 15, 15 2s are 30. సో ఇక్కడేమో మనకు 30, ఇక్కడేమో మనకు 25. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 55 వస్తుంది కదా, సరిపోయింది అక్కడ. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 55 వస్తుంది. కాబట్టి దీని 750 యొక్క ఫ్యాక్టర్స్ మనం ఏం రాస్తామంటే 30 అండ్ 25. సో ఆ రెండింటిని యాడ్ చేయాలి, కాకపోతే సైన్ అనేది మైనస్ రావాలి. సో అప్పుడు ఏం పెట్టాలి మనం, రెండింటికి కూడా మైనస్ పెట్టుకోవాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 30x మైనస్ 25x ప్లస్ 750 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ కామన్ తీసుకోండి. ఎక్స్ మైనస్ 30 మైనస్ ఇక్కడ 25 కామన్ తీయండి. సో మైనస్ కామన్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ప్లస్ ఎక్స్, అండ్ మైనస్ కామన్ తీసుకున్నాం కాబట్టి ఈ ప్లస్ అనేది మైనస్ అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. సో ఆ విధంగా సో 25 వచ్చింది కాబట్టి ఇంకా 30 ఈక్వల్స్ టు 0. సో ఈ రెండు టర్మ్స్లో కామన్గా ఏముంది మనకు, ఎక్స్ మైనస్ 30 ఉంది. సో ఎక్స్ మైనస్ 30 కామన్ తీస్తే ఇక్కడ మనకి ఏముంటుంది, ఎక్స్ ఉంటుంది మైనస్, ఇక్కడ ఎక్స్ మైనస్ 30 కామన్ బయట వచ్చింది కాబట్టి ఇక్కడ ఏముంటుంది 25 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ మైనస్ 30 అండ్ ఎక్స్ మైనస్ 25 ఈక్వల్స్ టు 0 వచ్చింది. సో నెక్స్ట్
సో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇక్కడ రాస్తాను, కంటిన్యూ చేస్తాను. సో x minus 30 equals to 0 or x minus 25 equals to 0. ఓకే, కనిపిస్తుంది కదండి. ఎస్. ఓకే, సో నౌ x equals to 30 or x equals to 25. So finally what we have to write, the number of toys produced in a day are either 30 or 25 అని రాయండి. ఓకే, సో either 30 or 25. that's it. This is the final answer. ఇక్కడ ఏం రాస్తారు, ఈ స్టెప్ రాయండి మళ్ళీ. ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే ఆర్ ఎయిదర్ 30 or 25 అలా రాస్తే సరిపోతుంది. ఓకేనండి, అర్థమైంది కదా. షల్ వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. సీ దట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఎస్, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఫైండ్ టూ నెంబర్స్ whose sum is 27 and product is 182. సో చాలా ఈజీ అండి. ఇక్కడ ఫైండ్ టూ నెంబర్స్. సో లెట్ us assume, let the first number equals to x. సో ఒక్క నెంబర్ మనకు వచ్చేసింది x. ఇంకేం చెప్పాడు, ఆ టూ నెంబర్స్ యొక్క సమ్ అనేది 27 అన్నాడు. అంటే ఈ నెంబర్ని ఇంకొక నెంబర్ని యాడ్ చేస్తే మనకు 27 వస్తుంది అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పాడు, ద సెకండ్ నెంబర్ ఈక్వల్స్ టు 27లో నుంచి ఫస్ట్ నెంబర్ని తీసేస్తే వచ్చేదే కదా ఇంకొక నెంబర్ అవుతుంది మనకు, అంతే కదండి. సో టూ నెంబర్స్ యొక్క సమ్ అనేది 27 అన్నాడు. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, నాకు ఒక నెంబర్ ఆల్రెడీ తెలిసిపోయింది, మనకి ఇచ్చిన టోటల్లో నుంచి తెలిసిన నెంబర్ని తీసేస్తే వచ్చేదే ఇంకొక నెంబర్ అవుతుంది కదా. సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ a plus b equals to 27 అన్నాడండి. సో ఇప్పుడు నాకు b వాల్యూ అనేది తెలియాలంటే ఏం చేయాలి, ఏ నెట్వర్క్ పంపిస్తే సరిపోతుంది. b ఈక్వల్ టు 27 మైనస్ ఏ. సో సెకండ్ వాల్యూ అదే తెలిసిపోతుంది మనకు. అంటే మనకి ఇచ్చిన దాంట్లో నుంచి ఫస్ట్ వాల్యూని తీసేస్తే వచ్చేదే సెకండ్ నెంబర్ అవుతుంది. ఓకే, సో అలాగే నేను సెకండ్ నెంబర్ని తీసుకున్నాను. సో ఇంకా ఏమి ఇచ్చాడంటే, ద ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ the product of two numbers equals to 182. Product of two numbers is 182. So therefore x into 27 minus x equals to 182. So multiply చేయండి. సో అంతే కదండి. సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 182 అని ఇచ్చాడు అనమాట. సో అదే చేశాను ఇక్కడ. నౌ 27x మైనస్ x ఇంటూ x స్క్వేర్ ఈక్వల్స్ టు 182. సో ఒక ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. మైనస్ కామన్ తీసేద్దాం ఫస్ట్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ అనేది ప్లస్ అవుతుంది, ప్లస్ అనేది మైనస్ అవుతుంది. అండ్ ఇది ఇటు పక్కకు వచ్చిందంటే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. బట్ ఇప్పుడు ఓకే, ఎందుకు ఇంత ఒకసారి ఇంకొక స్టెప్ రాద్దాం, నెక్స్ట్ స్టెప్లో కామన్ తీద్దాం. సో ఇప్పుడు చూడండి, మైనస్ కామన్ తీస్తున్నాను అన్నింటిలో. ఎక్స్ స్క్వేర్ మైనస్ 27x ప్లస్ 182 ఈక్వల్స్ టు 0. Okay, so this is the equation that we got here. Now we need to find out the factors for 182. So 182 factors ఎలా ఉండాలంటే, యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 27 రావాలి, మల్టిప్లై చేస్తే 182 రావాలి. సో ఇక్కడ చేద్దాం. 182కి 2తో చేయండి, 2 9s 2 1s అండ్ 7తో పాసిబుల్ అవుతుంది కదా, 7 1s 7, 2 ఉంటుంది, 7 3s. సో ఇక్కడ చూడండి, 2 into 7 14, 14 into 13
182. సో 14ని 13ని యాడ్ చేస్తే మనకు 27 వస్తుంది కదా, ఇంతే అయిపోయింది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ రావాలి మనకి ఇక్కడ, కానీ 2 యాడ్ చేయాలి కాబట్టి రెండిటికి కూడా మైనస్ పెట్టుకుంటే సరిపోతుంది. -14x - 13x ప్లస్ 182 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ x కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది -14 -13 కామన్ తీస్తే x - 14 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ టర్మ్లో x - 14 ఉంది కాబట్టి కామన్ తీసుకుంటే x - 14 కామన్ తీస్తే ఇక్కడ x మైనస్ ఇక్కడ 13 ఉంటుంది ఈక్వల్స్ టు 0. సో ఆల్మోస్ట్ ఫైనల్ ఆన్సర్కి రీచ్ అయిపోయాం మనం. సో చూడండి, సో x - 14 ఈక్వల్స్ టు 0 ఆర్ x - 13 ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు 14 ఆర్ x ఈక్వల్స్ టు 13. Therefore, if the first number is 14, so 14 అని కన్సిడర్ చేసుకుంటే then the second number equals to 27 minus x, that equals to 27 minus 13 ఎంత అవుతుంది, సారీ 27 minus 14 కనిపిస్తుంది అక్కడికి, ఎస్. సో దట్ ఈక్వల్స్ టు 13. సో ఫస్ట్ నెంబర్ 14 అనుకుంటే సెకండ్ నెంబర్ 13 అవుతుంది. అండ్ ఇఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 13, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ని మనం x అనుకున్నాం కాబట్టి x అనేది 14 వచ్చింది, 13 వచ్చింది. సో ఒకసారి 14 తీసుకుంటే సెకండ్ నెంబర్ 13 అయింది. ఇప్పుడు 13 తీసుకుంటే దెన్ ద సెకండ్ నెంబర్ ఈక్వల్స్ టు 27 minus x, that equals to 27 minus 13, that equals to 14. That's it, answer. ఓకేనండి. సో అర్థమైంది అనుకుంటాను, ఒకసారి చూడండి క్లియర్గా. విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ 2 consecutive positive integers, sum of whose squares is 365. ఓకేనండి. సో ఫైండ్ 2 consecutive positive integers. కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారండి. సో లెట్ 2 consecutive పాజిటివ్ ఇంటీజర్స్ ఏమవుతాయంటే x ఒకటి అనుకుంటే అండ్ x ప్లస్ 1 ఇంకొకటి అవుతుంది, అంతే కదండి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఒక నెంబర్కి ప్లస్ 1 యాడ్ చేస్తే వచ్చేది ఇంకొకటి. ఫర్ ఎగ్జాంపుల్ 12, 13, 13, 14 ఆ విధంగా. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు, పక్క పక్కనే ఉన్న నెంబర్స్. సో ఇంకా ఏమంటున్నా అంటే సమ్ ఆఫ్ హూజ్ స్క్వైర్స్ ఈజ్ 365. సో సమ్ ఆఫ్ సో అలాగే రాద్దాం, హూజ్ స్క్వైర్స్ ఈజ్ 365. సమ్ ఆఫ్ హూజ్ స్క్వైర్స్ ఈజ్ 365. సో దేర్ ఫోర్ ఏం చెప్తున్నాడంటే అతను ఆ రెండిటి యొక్క స్క్వైర్స్ యొక్క సమ్ అన్నమాట. అంటే ఎక్స్ ఉంది ఒక నెంబరు, దాని యొక్క స్క్వైర్, అండ్ ఇంకొక నెంబర్ ఏంటి x ప్లస్ 1 ఉంది, దాని యొక్క స్క్వైర్. సో ఈ రెండిటి స్క్వైర్స్ యొక్క సమ్ అంటే ఆ రెండింటిని స్క్వైర్ చేసి యాడ్ చేయమన్నాడు. అలా చేస్తే ఎంత వస్తుందంటే 365 వస్తుంది అంటున్నాడు.
ఓకేనండి, డిడ్ యూ అండర్స్టాండ్ హౌ టు ఫ్రేమ్ దిస్ ఈక్వేషన్? సో ఒక నెంబర్, 2 నెంబర్స్ తీసుకున్నాం, కాన్సిక్యూటివ్ నెంబర్స్, వాటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్, వాటి యొక్క సమ్ కాదు, లేదా వాటి సమ్ యొక్క స్క్వేర్ కాదు. ఓకే, వాటిని స్క్వేర్ చేసి సమ్ చేయమంటున్నాడు. సో నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మీన్స్ ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్స్ టు 365. సో అరేంజ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ అండ్ ప్లస్ 2x ప్లస్ 1 మైనస్ 365 ఈక్వల్స్ టు 0. సో 2x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 364 ఈక్వల్స్ టు 0. సో 2 కామన్ తీసేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఇక్కడ 2 కామన్ పోతే ఎంత వస్తుందండి? 182 ఈక్వల్స్ టు 0. సో డౌట్ ఉంటే మల్టిప్లై చేద్దాం ఒకసారి. 182 ఇంటూ 2, 2 2 జార్ 4, 2 8 జార్ 16, 2 1 జార్ 2, 3. సో 182. సో ఇప్పుడు దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాలి. సో ఎలా చేద్దాం? 182 రావాలి మల్టిప్లై చేస్తే, ఇక్కడేమో 1 రావాలంట. ఓకే, సో చూద్దాం ఒకసారి. ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రాబ్లంలో చేస్తున్నామండి 182కి. 182 2తో 2 9 జార్ 2 1 జార్ అండ్ హియర్ 7 1 జార్ 7 3 జార్. సో 2 7s are 14, here 13, 14 into 13. సో దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే మనకు 1 వస్తుంది, మల్టిప్లై చేస్తే 182 వస్తుంది. సో రైట్ డౌన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x, ఎందుకంటే పెద్దదానికి ప్లస్ ఉండాలి, అప్పుడే మనకి ఇక్కడ ప్లస్ వస్తుంది ఎక్స్కి, మైనస్ 13x. ఇప్పుడు చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 182 మైనస్ 182 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తాం, ఎక్స్ ప్లస్ 14 మైనస్ ఇక్కడ 13 కామన్ తీస్తే ఎక్స్ ఉంటుంది, మైనస్ కామన్ పోయింది కాబట్టి ప్లస్ అవుతుంది, ఇక్కడ 182లో 14 వస్తుంది ఈక్వల్స్ టు 0. సో నెక్స్ట్ సో ఈ ఇచ్చిన కండిషన్ అండర్స్టాండ్ చేసుకోవడమే మీకు హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ కంప్లీట్ చేస్తుందండి. సో ఈ 2 టర్మ్స్లో మనకు కామన్ ఏముంది? ఎక్స్ ప్లస్ 14 కామన్ ఉంది. సో ఎక్స్ ప్లస్ 14 కామన్ తీస్తే ఇక్కడేమో ఎక్స్ ఉంటుంది, ఇంకా మైనస్ ఇక్కడేమో 13 ఉంటుంది ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ప్లస్ 14 ఈక్వల్స్ టు 0 ఆర్ x minus 13 equals to 0. x equals to minus 14 or x equals to 13. So therefore ఇక్కడ చూడండి మనకు ఏమి ఇచ్చారు? 2 consecutive positive integers అన్నాడు, positive numbers but not the negative numbers. So therefore given that these are positive integers, these are positive integers, therefore x equals to 13. so ఇక్కడ minus 14 అనేది కన్సిడర్ చేసుకోకూడదు. and the second number is ఏమి ఇచ్చారంటే x plus 1 కదా, ఈక్వల్స్ టు x plus 1 that equals to 13 plus 1 that equals to 14. సో ఫైనల్గా ఇంకా ఏం రాస్తారంటే hence the 2 consecutive numbers are 13 and 14 అని రాస్తే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ 5th ప్రాబ్లం. The altitude of a right angle triangle is 7 centimeter less than its base. If the hypotenuse is 13 centimeter, find the other 2 sides అన్నారండి. సో ఇక్కడ చూడండి మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. సో ఈ విధంగా ఉంటుంది.
ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ రైట్ యాంగిల్ తీసుకుంటాం. సో దీంట్లో ది బేస్ అనమాట, ఇది ఆల్టిట్యూడ్, ఇది హైపోటెనస్ అవుతుంది. సో హైపోటెనస్ మనకి ఇచ్చేసాడు, ఎంత ఇచ్చారు? 13 సెంటీమీటర్స్, 13 సెంటీమీటర్స్ ఇచ్చేసారు. అండ్ ఇంకా ఏం చెప్పారంటే ఆల్టిట్యూడ్ ఈజ్ 7 సెంటీమీటర్స్ లెస్ దాన్ ఇట్స్ బేస్. కాబట్టి బేస్ అనేది మనకు తెలియదు. సో లెట్ ద base of right triangle equals to x సెంటీమీటర్స్ అనుకుంటాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క బేస్ అనేది x సెంటీమీటర్స్. సో ఇప్పుడు అంటే ఇది x అనుకుంటున్నా. ఇంకేమి ఇచ్చాడు ఇక్కడ? ఆల్టిట్యూడ్ అనేది ఏమవుతుందంటే 7 సెంటీమీటర్స్ లెస్ దాన్ ఇట్స్ బేస్ అన్నాడు. అంటే బేస్ కన్నా కూడా 7 సెంటీమీటర్స్ తక్కువ, x మైనస్ 7 అవుతుంది. సో ద ఆల్టిట్యూడ్ ఈక్వల్స్ టు x minus 7 centimeters. And the hypotenuse they have given, where is that? So hypotenuse how much? 13 centimeters they have given. The hypotenuse is equals to 13 centimeters. So from Pythagoras theorem, what is the formula we have? Yes, base square plus altitude square equals to hypotenuse square. Okay nandi, మీ అందరికీ తెలిసిందే కదా ఇది. సో పైథాగరస్ థియరం నుంచి we will apply that. So base మనకు తెలుసు ఆల్రెడీ. సో what is that? Base, yeah, base square plus altitude square equals to, so ఇది ఏం థియరం అనుకో? పైథాగరస్ థియరం. ఓకే, సో పైథాగరస్ థియరం నుంచి మనకు తెలిసింది బేస్ స్క్వేర్ ప్లస్ ఆల్టిట్యూడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనం వాటిని అప్లై చేస్తాం. బేస్ స్క్వేర్, బేస్ అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 13 స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది కదండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈక్వల్స్ టు 13 స్క్వేర్. ఓకే, సో ఇది చూడండి, ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 7 7 జార్ 49 మైనస్ 2 7 జార్ 14x ఈక్వల్స్ టు 13 ఇంటూ 13 ఇంటూ 13 ఎంత అవుతుంది? 3 3 జార్ 9, 3 1 జార్ 3. సో ఇక్కడ 1 3 జార్ 3, 1 1 జార్ 1, 9 6 1. సో 169 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 2x స్క్వేర్ ప్లస్ 49 మైనస్ 14x మైనస్ 169 ఈక్వల్స్ టు 0. ఓకే, సో అక్కడ వరకు పెట్టుకొని నెక్స్ట్ సో ఇక్కడ చూద్దాం. 2x స్క్వేర్ ఒక ఆర్డర్లో రాసుకుంటాం మైనస్ 14x. ఇప్పుడు చూడండి 169కి ఏమో మైనస్ ఉంది, 49కి ఏమో ప్లస్ ఉంది, కనిపిస్తుంది కదండి. సో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి మనం. సో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? 169లో నుంచి 49 తీయమంటున్నాం. సో ఇక్కడ 0, ఇక్కడ 2, ఇక్కడ 1 మైనస్ 120 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ చూస్తే మనకు 2 అనేది కామన్ ఉంది చూడండి అన్నిట్లో. సో 2 కామన్ తీసేయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈక్వల్స్ టు 0 అవుతుంది అక్కడ మనకు.
అవునా? సో ఇప్పుడు చూడండి, యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకు 7 రావాలి అండ్ 60 రావాలి ప్రోడక్ట్ చేస్తే. సో 60 యొక్క ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయి మనకు? 12 5s are 60. సో 12లో నుంచి 5 పోతే మనకు 7 వస్తుంది కదా. సో x² మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 ఈక్వల్స్ టు 0. x కామన్ తీస్తే x మైనస్ 12 ప్లస్ 5 కామన్ తీస్తే x మైనస్ 12 ఈక్వల్స్ టు 0. సో ఈ రెండిట్లో మనకు x మైనస్ 12 అనేది కామన్గా ఉంది, తీస్తే ఇక్కడ x ఉంటుంది ప్లస్ 5 ఉంటుంది ఈక్వల్స్ టు 0. సో దేర్ ఫోర్ x మైనస్ 12 ఈక్వల్స్ టు 0 ఆర్ x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. సో x ఈక్వల్స్ టు 12 ఆర్ x ఈక్వల్స్ టు మైనస్ 5. సో ఇక్కడ -5, ఇక్కడ x అంటే ఏంటి? యాక్చువల్గా బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో బేస్ అనేది కెనాట్ బి నెగిటివ్ ఎట్ ఎనీ టైమ్. దేర్ ఫోర్ base cannot be negative. Therefore the base of the right triangle equals to ఎంత అవుతుందండి? 12 సెంటీమీటర్స్. సో బేస్ 12 సెంటీమీటర్స్ అయితే ఆల్టిట్యూడ్ ఎంత అవుతుంది? x మైనస్ 7. x అంటే ఎంత? 12. 12 మైనస్ 7 5. ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ద రైట్ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు x మైనస్ 7, that equals to 12 minus 7, that equals to 5 centimeters. సో 5 centimeters అనేది ఆల్టిట్యూడ్ అవుతుంది. ఓకే, సో చూడండి కనిపిస్తుంది అక్కడ. సో దట్స్ ఇట్, అక్కడతో ఆ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం. Yes, next last problem in this exercise. A cottage industry produces a certain number of pottery articles in a day. So in the ముందు చూసాం కదా సెకండ్ ప్రాబ్లంలో, సెకండ్ వన్ సేమ్ అలాగే ఇది కూడా. సో ఏ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ ఏ సర్టైన్ నెంబర్ ఆఫ్ పోటరీ ఆర్టికల్స్ ఇన్ ఏ డే. ఆ సర్టైన్ నెంబర్ మనం ఏమనుకుంటాం? మనకు తెలిసిన సర్టైన్ ఏంటి? ఎక్సే కదా, ఎక్స్ అనుకుంటాం. సో ఏ కాటేజ్ industry produces number of articles in a day. Number of articles in a day equals to x. సో ఒక రోజులో x articles ప్రొడ్యూస్ చేస్తుందంట. And it was observed on a particular day that the cost of production of each article, so the cost of production of each article, the cost of production of each article ఎంత అవుతుందంటే ఈక్వల్స్ టు వాస్ 3 more than twice the number of articles produced on the day. సో ఒక రోజులో ప్రొడ్యూస్ చేసేటటువంటి ఆర్టికల్ కన్నా కూడా ట్వైస్ అండ్ 3 more. ఓకే, సో చూడండి ఒక రోజులో ప్రొడ్యూస్ చేసే ఆర్టికల్స్ ఎన్ని? ఎక్స్. సో ఏమి ఇచ్చాడు ఇక్కడ? 3 more than twice the number. సో ఈ నెంబర్కి ట్వైస్ చేసి అండ్ 3 more than to that 2x plus 3 అవుతుంది. అర్థమైందండి? సో ఒక రోజులో ప్రొడ్యూస్ చేసే ఆర్టికల్స్ కన్నా కూడా 2 twice చేసి దానికి 3 యాడ్ చేస్తే వచ్చేదే కాస్ట్ ఆఫ్ ద ఆర్టికల్. మీన్స్ 2x plus 3 రూపీస్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా ఏమి ఇచ్చాడంటే 3 more than twice the number of articles produced on the day if the total cost of the production on the day was. So the total cost
of the the total cost of the production is equals to 90 rupees అంటండి. ఒక రోజులో ప్రొడ్యూస్ చేసేదని టోటల్ కాస్ట్ ఎంతంటే 90 rupees. Yes. Find the number of articles produced and the cost of each article. So ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, సో ఇక్కడ చూడండి, ద కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆన్ ద డే అంటే ఏ విధంగా వస్తుంది మనకు, ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ వచ్చి ఇంత అన్నప్పుడు టోటల్ ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ఎంత అంటున్నాడు. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయడమే కదా. ఇంతకుముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఒక యాపిల్ యొక్క కాస్ట్ 5 rupees అయితే 10 యాపిల్స్ యొక్క కాస్ట్ ఎంత అన్నాడు. అప్పుడు ఏమవుతుంది, 10 into 5. సో అలాగే ఒకదానికి ఇంత కాస్ట్ అయితే మరి ఎక్స్ ఆర్టికల్స్ కాస్ట్ ఎంత అన్నప్పుడు ఎక్స్ ఇంటూ ఇది అవుతుంది అనమాట. సో దేర్ ఫోర్ ఎక్స్ ఇంటూ 2x + 3 ఈక్వల్స్ టు 90. సో 2x² ప్లస్ ఎక్స్ ఇంటూ 3 3x, ఈ 90 ఇటు పక్కకు వస్తే -90 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ చూడండి 2 into 90 180. సో 180కి మనం ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా అంటే యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 3 రావాలి అండ్ ప్రోడక్ట్ చేస్తే 180 రావాలి. చూద్దాం, 2 9s అండ్ 2 45s, 3 1s 3 5s 3 5s. సో ఇక్కడ చూడండి 2 2s 4 4 3s 12, 3 5s 15. సో 15కి 12కి డిఫరెన్స్ 3ఏ కదా. సో సరిపోతుంది కదా ఆ ఫ్యాక్టర్స్ తీసుకుంటే మనం. దేర్ ఫోర్ 2x² ప్లస్ 15x మైనస్ 12x. ఎందుకంటే పెద్దదానికి ఏ సైన్ అయితే ఉంటుందో ఆ సైన్ ఇక్కడ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ప్లస్ రావాలి కాబట్టి పెద్దదానికి ప్లస్ పెట్టుకుంటాం. -90 ఈక్వల్స్ టు 0. అండ్ ఇక్కడ 2x కామన్, సారీ ఎక్స్ ఒకటే, ఎక్స్ కామన్ తీస్తే 2x ప్లస్ 15 ఉంటుంది. ఇక్కడ కూడా మనం -12ని కామన్ తీస్తే, సారీ 12 కాదు 6 కామన్ తీసుకోండి. 6 కామన్ తీస్తే 2x పోతుంది కదా. సో 2x మైనస్ 15, సారీ మైనస్ కూడా బయట వచ్చింది కాబట్టి ప్లస్ 15 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ 2x + 15 2x + 15 కామన్ తీసేస్తే 2x + 15 పోతే x - 6 ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ సో చూడండి, 2x + 15 ఈక్వల్స్ టు 0 ఆర్ x - 6 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ చూడండి 2x ఈక్వల్స్ టు -15, x ఈక్వల్స్ టు -15/2. అలాగే ఆర్ x ఈక్వల్స్ టు 6. సో ఇక్కడ చూస్తే మనకు ఇది మైనస్లో వచ్చింది. సో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే షుడ్ నాట్ బి నెగిటివ్. పాజిటివ్లోనే కదా ఉంటాయి. ఏదో ఒక ఆర్టికల్ ప్రొడ్యూస్ చేసినా కూడా మనకు అది 1 2 3 అలా కౌంట్ చేస్తాం కూడా, మైనస్లో కౌంట్ చేయం. సో ఎక్స్ షుడ్ నాట్ బి నెగిటివ్. లేదా ఇది రాయండి, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ cannot be negative. Therefore number of articles per day equals to 6. x equal to 6 ఉంది కదా, తీసుకున్నాం. అండ్ the cost of production of each article, the cost of production of each article equals to ఎంత అవుతుందండి, 2x + 3 2x + 3 అవుతుంది. అవునా? సో 2x + 3 ప్లేస్లో మనం ప్లేస్ చేస్తే దట్ ఈక్వల్స్ టు 2 into x అంటే ఎంత 6 + 3 దట్ ఈక్వల్స్ టు 2 6
12 plus 3 that equals to 15 rupees అంటారు. ఒక్కొక్క ఆర్టికల్ కాస్ట్ వచ్చి 15 rupees అవుతుంది. ఓకే, సో దట్స్ ఇట్. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ exercise successfully. Next we will go for third exercise. Okay రండి, ఇక్కడ వరకు అర్థమైంది కదా క్లియర్గా. సో I am going to end this video with this exercise. We will meet on next video. So ఇక్కడ వరకు మీకు చక్కగా అర్థమైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్ వీడియోస్ అండ్ గ్రామర్ అండ్ మ్యాథ్స్ వీడియోస్ అన్నీ కూడా నేను ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ హేర్వా.